లైవ్ షో ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైసీపీ వాళ్ళ ప్రజాస్వామ్య రణభేరి సేవ్ డెమోక్రసీ పేరుతో గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు అనైతికంగా ఉంది పాలన, అలాగే కరువును పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారు. 25న ప్రధాని రాష్ట్రపతులను కూడా కలిసే అవకాశం ఉంది. మరోవైపు రోజా విషయంలో మొత్తం సభే సుప్రీం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం, లేఖను అనుమతించాలా లేకపోతే తిరస్కరించాలనేది ఆయన నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ అని కూడా స్పష్టం చేశారు. అయితే ఎక్కడ క్షమించమని ఎక్కడ లేఖలో కోరలేదు, కేవలం వివరణ మాత్రమే ఇచ్చారని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాలు అంటూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రులు 2019లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతాము, ప్రస్తుతానికి వాక్యూమ్ ఉంది, తెలంగాణలో రాజకీయ శూన్యతని బీజేపీ పూడుస్తుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఈ అంశాల మీద వాళ్ళ చర్చించుకుందాం. లైవ్ షోలో వాళ్ళు మనతో జాయిన్ అవుతున్నారు కర్మూరి నాగేశ్వరరావు గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. మరోవైపు మల్లెల లింగారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కమిషన్ చైర్మన్, పార్టీ సీనియర్ నాయకులు. మనతో కొద్దిసేపట్లో ఎం రఘునందన్ గారు జాయిన్ అవుతారు, తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు. బిగాల గణేష్ గుప్తా గారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వరరావు గారు, ప్రజాస్వామ్య రణబేరి సేవ్ డెమోక్రసీ, దీని ముఖ్యంగా మీరు చెప్తోంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనైతిక రాజకీయాల గురించి, రాష్ట్రంలో పరిపాలన ముఖ్యమైన అంశాల్లో కుంటుపడింది అని. ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ తో మీరు వెళ్ళదలుచుకుంటున్నారు? ఇప్పటికే దీని మీద తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో కానీ బయట కానీ చర్చ జరుగుతోంది. సో ఇవాళ ఫిర్యాదు చేయడం వల్ల, రేపు రాష్ట్రపతి ప్రధాని కలవడం వల్ల ఫిరాయింపులు ఆగుతాయని మీరు అనుకుంటున్నారా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యల్ని గాలి కుదిరేశారు. ప్రజల్ని పట్టించుకున్న పాపం లేదు. ప్రజల్లోకి ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారు. ప్రజలు ఎలా ఉన్నారనేది అసలు వాళ్ళకు ఏ కోసాన పట్టలేదు. ఓ పక్క రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. రైతులు ఇంతకు ముందు రుణం తీసుకుని రుణం కట్టి చక్కగా హ్యాపీగా పంటలు పండించుకునే పరిస్థితి పోయి బ్యాంకులు గుమ్మాలు ఎక్కలేని పరిస్థితి అయిపోయింది వీళ్ళ వాగ్దానాలతో. డ్వాక్రా మహిళలు ప్రపంచ దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చింది. డ్వాక్రాలు చక్కగా వాళ్ళు రుణం తీసుకుని వడ్డీ లేని రుణం కట్టుకుంటూ మళ్ళీ తీసుకుంటూ చాలా ఆర్థికంగా బలపడు వాళ్ళు ఈరోజు బ్యాంకులు లేని పరిస్థితి అయిపోయారు. దాని గురించి కూడా ఆలోచన లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. అవన్నీ గాలి కొదిలేసి దారి దోపిడీ దొంగల్లాగా ఇసుక దోసుకుంటాం, మట్టి దోసుకుంటాం. రైతులకి పెద్దపేటేసి రైతులని కాపాడవలసింది పోయే వాళ్ళ ధాన్యం కమిషన్ కూడా తీసుకుని పరిస్థితి ఏర్పడిపోయి రైతులను కూడా కొట్టుకుని బతుకుతున్నారంటే ఎంత ఘోరంగా ఉందండి. ఇవాళ వెస్ట్ గోదావరి పీస్ఫుల్కి మారిపోయారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎలక్షన్ టైంలోనే మాకు ఎలక్షన్ తర్వాత ఏ ఒక్క పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళు అక్కడ 9 మర్డర్లు అయినాయి. ఆ మర్డర్లు కూడా తెలుగుదేశం వాళ్ళనే చంపుతున్నారు. అంటే అక్కడ అరాచకం రాజ్యం వెళ్తుంది. ఈ మాఫియాని పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి మాఫియాని, అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఆళ్ళ దోచుకుంటంలో దొంగలు పంచుకుంటంలో తేడా వచ్చినట్టుగా మర్డర్లు చేసుకున్నారు. ఇవాళ ఎంత లా అండ్ ఆర్డర్ లేదు. పోలీసు చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు. ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ రాజకీయ నాయకుల చేతిలో వెళ్ళిపోయింది. అందుకు ఎలా అవన్నీ మర్చిపోయి ఇంకా ఇక్కడ తెలంగాణలో టోటల్ గా ఇలా పార్టీని విలీనం చేసుకుని టీఆర్ఎస్ ఆ రకమైన కోవలోకి ఇచ్చి అప్పుడేమో అసలు ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఇది దుర్మార్గం, హేయమైన పని, నీచమైన పని, ఇట్లాంటి ఎమ్మెల్యేలని సంతలో గుడ్లు కొనుక్కుంటున్నారా అని చెప్పి ఓ పక్కన మాట్లాడిన వ్యక్తే మాట్లాడిన వాళ్లే ఈ రోజున కోట్లు పోసి ఇలా ఎమ్మెల్యేలు కొనుక్కునే పరిస్థితి వస్తుందంటే ఎంత హేయమైన పని. దాని మీద ఇవాళ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. వాటి గురించి పట్టించుకోవట్లేదు. అంచేత దాని మీద రెండిట్ల మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రైతు దీక్షలు, ఆ దీక్షలు అన్ని కూడా చేస్తాం. మేము ప్రజల తరపున పోరాటం చేస్తాను. ఇప్పుడు ప్రత్యేకంగా దీని మీద గట్టిగా తీసుకుని ఈ రెండిట్ల మీద మీరు ప్రజల వంపు వెళ్ళండి, ప్రజల పాలన చేయండి, ప్రజలను చూడండి, వాళ్ళ ఆక్రందనలు చూడండి అనేది వాళ్ళలోంచి ఎలికి తీయాలనే ప్రయత్నం మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున మొదలెడతాం. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా పత్రికల ద్వారా, పాంప్లెట్ల ద్వారా ప్రజలకు తెలియజేసి వాళ్లే సిగ్గుపడేటట్టు చేసి వాళ్ళు ఇవాళ చూడండి యనమల రామకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి అలా జాయిన్ అయిపోయినట్టుగా అక్కడ జ్యోతుల్ నెహ్రూ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ అంతా అన్నారు. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది. ఇట్స్ ఏ బిగ్ స్టేట్మెంట్. లింగారెడ్డి గారు, ఇవాళ సేవ్ డెమోక్రసీ పేరుతో వైసీపీ ఒక దాదాపుగా ఉద్యమం ఆందోళనలకు సిద్ధమవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు అనేక అంశాలు ఆయన చెప్పారు. మరి దీని ఎట్లా ప్రభుత్వం, దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు?
ఇప్పుడు డెమోక్రసీ అనేటువంటి పదాన్ని ఉచ్చరించేదానికి కూడా వైఎస్ఆర్ పార్టీకి కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ అర్హత లేదు. ఎందుకంటే సరే కాలానుగుణంగా రాజు కింకరుడగును కింకరుడు రాజగులని, అది కాలాన్ని బట్టి సానుభూతిని బట్టు పరిస్థితులను బట్టు ఏదో ఉప ఎన్నికలు తెచ్చుకుని 4 సీట్లు గెలుచుకోవడం కాదు. ఇక్కడ డెమోక్రసీని కాపాడాలా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వెనకటి కాలం చేయాలా. మరి ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈయన ఎంపీగా ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈరోజు దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది ఎన్నికలు జరిగి. అప్పుడు 2 నెలలు తిరగకముందే బాలనాగిరెడ్డి ఇక్కడ మంత్రాలయ ఎమ్మెల్యేను, తర్వాత కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, వీళ్ళ 2 నెలలు కూడా కాలేదు. ఇంకా శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి సీట్ ఎక్కడుందో వెతుక్కుండేటువంటి టైం కంటే ముందే వాళ్ళు మాట్లాడేసి వాళ్ళకి అది ఇది చెప్పేసి వాళ్ళని పక్కన తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మా కడపలో కానీ మేము చూస్తాం, చివరికి మా ప్రొద్దుటూరు అర్బన్ ఏరియాలో కూడా సర్పంచ్కు నామినేషన్ వేయాలంటే పోలీసుల ద్వారా బెదిరించేటువంటి వాళ్ళు, కౌన్సిలర్కు వేసినటువంటి నామినేషన్ పోలీసుల ద్వారా బెదిరించి వాపస్ తీసుకుంటారు. నామినేషన్ వేసేదానికి కూడా దిక్కు దేశాలు లేనటువంటి పరిస్థితుల్లో ఒక నిమిషం, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా సరే ఆచరించి నీతులు చెప్పాలా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారేమో ఎన్నికలు జరిగినటువంటి 2 నెలల లోపలనే ఎమ్మెల్యేని తీసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో జరిగేటువంటిది కార్యక్రమం జరుగుతూ ఉంది. మా పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికీ మంత్రివర్గంలో ఉన్నారు. అసలు తెలంగాణలో క్యాబినెట్ లో 40% మా నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులే. మా దగ్గర నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ చెప్పే అంటే జగన్మోహన్ రెడ్డి వేరే తెలుగుదేశం వాళ్ళని తీసుకోవచ్చు, ఇట్లా కేసీఆర్ తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాత్రము అక్కడ మెడపట్టి తోసినా కూడా బయటికి తోసినా కూడా మేము తీసుకోకూడదు. అంటే కాదు, మేము రాజకీయ పార్టీ నడుపుతున్నామా లేకపోతే వేరేమైనా నడుపుతున్నామా? ఏం మాట్లాడతారండి? నాయకుడు పచ్చాబద్దాలు మాట్లాడేస్తారు, ఈయన పచ్చాబద్దాలేనా? ఎవరు నిజాలు మాట్లాడండి. ఎవరున్నారండి మీకు? మేము జగన్మోహన్ రెడ్డి మేము తీసుకుంటామండి తెలుగుదేశం వాళ్ళని కాదండి. ఈ నేపాటితో గెలిచినాడు, పోయినసారి నాతో పాటు ఎమ్మెల్యే కొన్నాడు. ఎంపీ నువ్వు కాంగ్రెస్ కదా, నిన్ను తీసుకోరా జగన్మోహన్ రెడ్డి, వేరే వాళ్ళది ఎందుకు? స్వామి ప్రమాణ స్వీకారం చేసుకోకుండానే కండవా కప్పిన ఘనత మీకే దక్కింది. పార్టీ మారబోతున్నారు. సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీరు పార్టీలో ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని సమన్వయం సాధించుకోలేక ఏమంటే డబ్బులకి అమ్ముడైపోతున్న కొంతమంది, అంటే కొంతమంది అందరినీ అంటలేదు, డబ్బులకి అమ్ముడైపోతున్నారు. డబ్బుల్ని జ్యోతులు డబ్బు తీసుకుని పోయినా అంటారా? ఇవాళ ప్రజల్లో మంచి పేరు వచ్చి ప్రజలు అబ్బా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మంచి పనులు చేశారు, మాకు ఇంత మంచి పనులు చేస్తారు, ఇన్ని పనులు చేశారు, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఈ రాష్ట్రాన్ని బాగా పెద్ద ఎత్తున ముందుకు నడిపించేస్తున్నారని అన్ని వర్గాలు ఆనందంగా ఉన్న టైంలో ఎవరన్నా వెళ్తే ఓహో ఇంత బాగా పనులు చేస్తున్నారు, అభివృద్ధి ఎక్కడ ఉందండి? అభివృద్ధి 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 శూన్యం అండి. తప్పితే ఈ ప్రభుత్వం కళ్ళకి గంతలు పేరుకి క్యాపిటల్ అవుతే కాదు. ఈ అభివృద్ధి అంటే రోజుకు రోజు క్యాపిటల్ గురించి చెప్పుకుని మీరేమో 75 రూపాయల పెన్షన్ 200 చేస్తేనేమో దేశంలోనే అద్భుతము. మేము 200 1500 చేసినా కూడా అది అభివృద్ధి కాదు. మీ నాయకుడేమో 5000 రూపాయలు కాదు, రుణమాఫీ కింద 5000 రూపాయలు ఇస్తేనేమో పెద్ద గొప్ప, మేము 1,00,000 ఇచ్చినా కూడా అది గొప్ప కాదు. ఈ రోజు ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం. ధనులు స్థలాలు భూములు ట్రాఫిక్ లో 8,000 ఎకరాల భూములు ఇచ్చినారు, మంత్రివర్గ తీర్మానం లేకుండా ఇచ్చినారు. గణేష్ గారు, ఈ ఫిరాయింపుల వ్యవహారం సరే 2 రాష్ట్రాలు జరుగుతుంది. ఇవాళ వైసీపీ సేవ్ డెమోక్రసీ అంటూ ఒక ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ గారిని వాళ్ళు కలుస్తున్నారు, మరో 2 రోజుల్లో ప్రధాని గారిని రాష్ట్రపతి గారిని కలవబోతున్నారు. సో దీనికన్నా ఒక బ్రేక్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే
అది రెండు పార్టీల మీద ఆధారపడి ఉంటుందండి. మరి ఎందుకు పోతున్నారు వాళ్ళనేది కూడా దానికి ఒక కారణం వెతకడం చాలా ఇంపార్టెంట్. పార్టీని వదిలేసి ఎందుకు పోతున్నారు అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేకనా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అదే చెప్తున్నారు. రెండు పార్టీల మీద ఆధారపడి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి వీళ్ళు డబ్బులు ఎరచూపడమా, లేకపోతే ఇంకా ఏమన్నా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడమా, లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం లేకనా, రకరకాల కారణాలు. మేము పక్క రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి రకరకాల కారణాలు చెప్తున్నారు. అక్కడ ప్రజాస్వామ్యం లేదని ఒకటి, లేకపోతే వీళ్ళు డబ్బులు ఇచ్చి కొంటున్నారని ఒకటి, లేకపోతే వాళ్ళకి ఏదో వ్యాపారాలు అప్పచెప్తారు, కాంట్రాక్టులు అప్పచెప్తారు, రకరకాల కారణాలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి న్యాచురల్గా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా చెప్తారు, గవర్నర్కి ఇస్తారు, మరి ఈ విధంగా ఎర చూపుతున్నారు, ఈ విధంగా ఇది చేస్తారని చెప్పేసి. అది కూడా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళ మీద కూడా ఉంటుంది. అంటే ఇక్కడ రెండు ఇక్కడ అధికారంలో టీడీపీ కానివ్వండి, మీరు టీఆర్ఎస్ కానివ్వండి, ఇద్దరు ఇబ్బంది పడుతున్న విషయం, విమర్శలుగా ఎదుర్కొనే విషయం. అందుకే చెప్తున్నా, అందుకే ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మా పార్టీ గురించే కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. దాంట్లో నేను దాపరికం ఏం లేదు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రెండు డిఫరెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ అందరు కలిసి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత వివిధ కారణాలతో ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎలక్షన్ వచ్చిన తర్వాత. దాని తర్వాత అందరికి ఏముంది, అసలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదని, వస్తే వీళ్ళు చేయలేరని మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి సోదరులకు కూడా ఆ భావం ఉండింది. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వాన్ని నడిపించడం ప్రారంభించిందో ఒక్కొక్కళ్ళు ఆకర్షితులుగా రావడం, అరే మేము ఆల్రెడీ తప్పు చేసాం, మేము ఆల్రెడీ లేట్ చేసాం, ఇప్పుడైనా మేము రియలైజ్ కావాలి, ఇప్పుడైనా మేము దగ్గర కారణాలు ఏమైనా కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి మహాప్రభు అని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వీళ్ళందరూ ఒక ఉద్యమానికి తెరదీస్తున్నారంటే అది ఎట్లా దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే ఒకటి బ్రదర్ ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ మేము ఏది చేస్తే అక్కడ పక్క రాష్ట్రంలో మేము అదే చేస్తామనే దీంతో కాదు. చంద్రబాబు నాయుడు గారికి 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఎప్పటి నుంచో అక్కడ ముఖ్యమంత్రిగా 1994 నుంచి ఉన్నారు. అంతకుముందు మంత్రిగా ఉన్నారు, ఎప్పుడైనా 29 years నుంచి ఉన్నారు. మరి ఇక్కడ కేసీఆర్ గారు ఏది చేస్తే కట్ అండ్ పేస్ట్ చేస్తాను నేను, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే మేము అంబేద్కర్ విగ్రహం పెడతాం, మీరు ఏది చేస్తే మేము అది అంటే అది కాదు. మీరు ఎమ్మెల్యేలను కలుపుకుంటాం, మేము ఎమ్మెల్యేలను కలుపుకుంటాం అంటే ఉద్దేశం ఏంది, ఇక్కడ పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, పీపుల్ ఆర్ రియలైజ్డ్, అరే కరెక్ట్ టీఆర్ఎస్ పార్టీనే కరెక్ట్ పార్టీ, వీళ్ళే ఉద్యమం కోసం కొట్లాడారు, వీళ్ళే నిజంగా ఉన్నారు, పబ్లిక్ కూడా వీళ్ళు వెంబడే ఉన్నారు, వీళ్ళు మంచి రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ఒక బంగారు తెలంగాణ చేసేటటువంటి పరిస్థితిలో మనం ఇంకా ఏదో ప్రతిపక్ష పాత్ర పోషించడం, ఏదో దీన్ని వ్యతిరేకించడం ఎందుకు అని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అన్ని నేర్చుకొని వచ్చి మీరు కాపీ కొడుతున్నారు, చూసినాక వార్త పెట్టుకోకూడదండి. ఇప్పుడు రమేష్ గారి సేవ్ డెమోక్రసీ మీద మీ ఒపీనియన్ ఏంటండి? హలో రమేష్ గారు మాట్లాడండి. హలో రమేష్ గారు వినబడుతుంది, మాట్లాడండి. సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందండి. మన లింగారెడ్డి గారు ఇంతక మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీకి సేవ్ డెమోక్రసీ మాట్లాడే అర్హత లేదని అంటున్నారు. ఎందుకు లేదు, ఎందుకు మాట్లాడకూడదు? ఎవరికైనా ఉంటుందండి మాట్లాడే హక్కు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీకి అలా మారకూడదు కదా. నెక్స్ట్ ఆయన ఇంకొక మాట అంటున్నారు, ఏమంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మీరు రాలేదా, ఇంకొకరు రాలేదా, అలాగే టీఆర్ఎస్ లోకి ఇంకొకరు రాలేదా, ఇవన్నీ అది ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పకూడదండి. ఒకటి ఏదైనా డెమోక్రసీ గురించి, డెమోక్రసీ మన రాజ్యాంగం ఏం చెప్తుందో అది ఫాలో అవ్వాలి. ఆయన మాట్లాడుతుంది తప్పండి. రాజ్యాంగాన్ని అందరూ అనుసరించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అనుసరించాలా, జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కు రాజ్యాంగం తప్పలేదంటే ఇట్లా? ప్లీజ్, ఒక చోట చేస్తే కొన్ని కారణాలు ప్రత్యేక పరిస్థితులు అనుకోవాలా, ఇంకో చోట చేస్తే రాజకీయ కారణాలు లేకపోతే ప్రలోభాలు అనుకోవాలా? ఈ రెండు అసలు ఫిరాయింపుల వ్యవహారం మీద ఇప్పుడు నిన్న సభల్లో ఎలా వ్యవహరించారనే విషయంలో కోర్టులు వ్యాఖ్యానించాయి, సుప్రీంకోర్టులు. అట్లాగే వీటి మీద కూడా కోర్టులే వ్యాఖ్యానించి వాళ్లే ముందడుగు వేస్తే తప్ప దీనికి బ్రేక్ పడే అవకాశం లేదంటారా? అండ్ ఈ సేవ్ డెమోక్రసీ గురించి రెండు రాష్ట్రాల లోపల కూడా జరుగుతున్నటువంటి ఈ పద్ధతి కొత్తగా రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళకి కొంచెం బాధాకరంగా కనబడుతుంది. ఒక పార్టీ గుర్తు మీద గెలిచినారు, పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, పార్టీ నాయకుడు నచ్చలేదు, పార్టీ మీకు నచ్చలేదు, మీకు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి ఇంకొక పార్టీలో చేరడాన్ని అందరం స్వాగతిద్దాం, అది వ్యక్తిగా మీకున్నటువంటి స్వేచ్ఛ. దానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ అని ఒకటి, మా ముఖ్యమంత్రి బాగా పనిచేస్తే పోతున్నామని ఇంకొకటి,
లేదా మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం నమ్మబోతున్నామని ఇంకొక ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా పూర్తిగా అన్డెమోక్రటిక్ పదాలు ఋషి గారు. సమర్థించుకోవడానికి అందరం సమర్థించుకుంటాం, రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి. పొంగల్లో కూర్చొని ఎంట్రుకలు ఎడుతున్నట్టు నువ్వు ఇంత నేను ఇంత నేర్చుకోవడం వల్ల ఫలితం లేదు. కానీ ప్రజలు మాత్రం దీన్ని స్వాగతించడం లేదనేది వాస్తవం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చినటువంటి కాలం నుంచి ఈ రోజు దాకా దాన్ని స్ట్రింజెంట్ గా అమలు చేయడం లోపల రాజకీయ పార్టీలు విఫలవడం ఒక ఎత్తు అయితే, స్పీకర్ అనేటువంటి కుర్చీని బూచిగా చూపెట్టి రకరకాలుగా రాజకీయ పార్టీలు తమ విన్యాసాన్ని కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సరే, కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది కాబట్టి మేము కొనసాగిస్తామని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నప్పటికీ, కొత్త రాష్ట్రం, నైతిక విలువలు, దేశంలో 29వ రాష్ట్రంగా అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి పనులు చేయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాలి. ఆ రోజు ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి ఇలా తప్పైందని చెంపలేసుకుని టీఆర్ఎస్ లో చేరి మళ్ళీ ప్రజల ముందుకు పోవాలి. టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్త కాదు. వాళ్ళందరితోటి కూడా రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళు రీఎలెక్ట్ అయ్యేలా చూసుకుంటే గెలిచిన వాడినే ప్రజా తీర్పు మనం స్వాగతించాల్సింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఆయన రాత్రికి పార్టీ మారిన ఆయన ఎమ్మెల్యే అయింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన పార్టీ మళ్ళీ నాకు నచ్చట్లేదు, నేను రాజశేఖర రెడ్డి గారి పాలనలో పోతాను, రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి కోసం మళ్ళీ ప్రజల ముందుకు పోయిండు. ప్రజలు ఏం తీర్పిచ్చిరో ఋషి మీకు మాకు అందరు గుర్తుంది. వీడికి 100 గజాల దూరం అవుతూనే ఉంటుంది ఆ నియోజకవర్గం. కాబట్టి పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు పార్టీ మారే స్వేచ్ఛ ఉంది. తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్లో కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లోకి రావచ్చు, ఇంకొకరు బీజేపీలోకి కూడా రావచ్చు. కానీ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి అధికార పదవులు ఏవైతున్నాయో, ఎంపీ ఎమ్మెల్యే పదవులు అన్నింటికి రాజీనామా చేసి సచ్చీలుగా ప్రజల ముందుకు వచ్చి తాము ఉన్నటువంటి పార్టీ చేసిన తప్పులు చెప్పి కొత్త పార్టీలో ఉన్నటువంటి మెరుగైనటువంటి పనులను చెప్పి వారు ప్రజాస్వామ్యతే మనం స్వాగతించుకోవాలి. ఇప్పుడు రఘునందన్ గారు, గవర్నర్ గారు లేకపోతే ప్రధాని గారు, రాష్ట్రపతి గారు లేకపోతే కోర్టులో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ పరిస్థితికి అడ్డం పడే పరిస్థితి ఏం లేదా? ఇది ప్రజాస్వామ్యానికి కొంచెం బాధాకరమైనటువంటి విషయం. రాజ్యాంగ ధర్మరక్షకుడుగా ఉన్నటువంటి గవర్నర్ గారు ఒక పార్టీలో గెలిచిన ఆయనే ఇంకొక పార్టీకి, ఆ పార్టీకి రాజీనామా చేసి రాకుండానే ఇంకొక పార్టీ కేబినెట్ లోపలికి మంత్రిని తీసుకుంటారు. దీని గురించి చర్చించుకుంటే 100 సార్లు చర్చించుకున్నాను రిషి. ఇప్పటికి దర్ ఇస్ నో ప్రాపర్ అంటే ఇప్పుడు ప్రయత్నం జరుగుతుందా ఈ సేవ్ డెమోక్రసీ అనేది? చర్చ జరిగే అవకాశం. సేవ్ డెమోక్రసీ అనేటువంటి స్లోగన్ చాలా మంచిది. ప్రతి చావిడి దగ్గర కామన్ మ్యాన్ చర్చించుకుంటున్నాడు. ఈ జరుగుతున్నటువంటి పద్ధతి బాగలేదని. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన గవర్నర్ గారు, స్పీకర్ గారు లేదా గౌరవ ముఖ్యమంత్రులు ఎవరు కూడా మనం అందరం కోరుకున్న రీతిలో స్పందించకపోవడం అనేది కొంత బాధాకరమైన. స్పందించాలని కోరుకుందాం. పార్టీలోంచి వేరే పార్టీలోంచి తీసుకుంటున్న వాళ్ళందరితోటి రాజీనామా చేయించుర్రి. మీ పరిపాలనకు ప్రజల ఆమోదం ఉంది. అన్ని సర్వేలు 100% మీరు చంద్రులు, ఇంద్రులు, మీ పరిపాలన ఆహో ఓహో అంటున్నారు. మళ్ళీ ఎన్నికలకు పోండి. ఈ మచ్చ కూడా ఎందుకు? ఈ చిన్న మచ్చ కూడా చంద్రునికి మచ్చలు కనబడతాయి అన్నట్టు ఈ మచ్చలు ఎందుకు పెట్టుకుంటారు? ఇద్దరు చంద్రులు కూడా తీసేసుకుంటే బాగుంటుంది. తణుకు నుంచి గంగిరెడ్డి గారు నమస్కారం అండి. గంగిరెడ్డి గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి. హలో హలో గంగిరెడ్డి గారు వినిపిస్తాం, చెప్పండి సార్. ఇప్పుడు లింగారెడ్డి గారు వాళ్ళు చేస్తే తప్పు లేదా, మేము చేస్తే తప్పు లేదా అని అడుగుతున్నారు లింగారెడ్డి గారు. ఎవరు పక్కోడెవడో గడ్డి తింటే మనం గడ్డి తింటాం తప్పు కదండి. అది మాట్లాడదండి, చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దోపిడీ చేసిందో నేను నిరూపిస్తాను. నాయకులు ఎక్కడ నేను నిరూపిస్తాను. సామాన్య మానవుడు, నేను ఆర్డినరీ పర్సన్ ని నేను నిరూపిస్తాను. మా జిల్లాలో మొత్తం 17 సీట్లు మీకు ఇచ్చినందుకు జిల్లాకి ఏం చేయరు నేను నిరూపిస్తానండి. రండి, మీరు రండి, నేను నిరూపిస్తాను. కాదండి, ఒక నిమిషం. ఇప్పుడు మీరు కాలర్స్ మాదిరి మాట్లాడండి. మీరు వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్లు చాలా తీవ్రమైన విషయం. ఏం నిరూపిస్తావు నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేయలేదు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ చేసినారు. అవునా? మేనిఫెస్టోలో పెట్టకుండా ఉండేది కూడా చేసినారు. ఏ ఇబ్బంది వచ్చింది మాట్లాడుతున్నారు? ఫలాంది చేయలేదని చెప్పని చెప్పు. ఒక నిరుద్యోగ ప్రతిదీ మాత్రం ఏమన్నారు? మీరు కలగన్నావా రాత్రి నేను చేస్తాను, నేను అన్నా ఉన్నవే స్వామి రుణమాఫీ చేస్తానని నేను చేస్తానన్నాడు ఆయన. ఇంకో ఉద్యోగం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్న సందర్భంలో కేంద్ర మంత్రులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. నేను ఒకటి చెప్పండి. ఇందాక దాని విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అంటున్నారు తెలుగుదేశం తీసుకున్నా, మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వినండి, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు.
కానీ రిజైన్ చేయించడానికి కూడా మేము స్పీకర్ మీద పోరాటం చేశారు. అవునవును, అది గుర్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు అక్కడ- అది తెలియజేయాలి. మళ్ళీ మీరు ఒకటి చెప్తే లింగారెడ్డి గారు చెప్తారు, నెక్స్ట్ ఇష్యూలోకి వెళ్దాం. ఒక నిమిషం, ఇది మాట్లాడదాం మళ్ళీ ఒక నిమిషం అయిపోయిందండి చెప్పేది. ఆ రోజులు మొత్తం పోరాటం చేసి వాళ్ళందరితోటి బలవంతంగా రిజైన్ చేయించుకుని ఎలక్షన్కి వెళ్ళి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది. అది పాటిస్తే మేము ప్రజలు గౌరవిస్తారు. ఇప్పుడు అదే కాదండి. మాట్లాడతారు వాళ్ళు చేరింది 10 రోజులు 20 రోజులు నెల అవుతా ఉంది. రిజైన్ చేయించాలా లేదా ఏం చేయాలనేది దానికి ఇంకా ఆలోచించి మంచిగా రిజైన్ మీరు ఎప్పుడు చేయించారు? మీకే మంచి పేరు రిజైన్ మీరు చేర్చుకున్నాక ఎన్ని నెలలకు రిజైన్ చేయించారు? రిజైన్ లెటర్ ఇచ్చి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఇష్యూ దగ్గరికి వస్తాను మళ్ళీ. రిజైన్ లెటర్ ఇచ్చి దగ్గరికి వస్తాను మళ్ళీ. అయిపోయింది. రిజైన్ లెటర్ ఇచ్చి మీరు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అలాగే రిజైన్ లెటర్ ఇచ్చి కేంద్ర సాయం వల్ల నిరంతర విద్యుత్తు, రహదారులు ఇవేదో కొన్ని లిస్ట్ చెప్పారు నిన్న కేంద్ర మంత్రులు. టెక్నికల్ గా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రాష్ట్రాల అభివృద్ధిలోకి కేంద్రం ఎలా సాయం చేస్తుందో ఒక విషయం చెప్పడం, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిధుల గురించి కూడా గుర్తు చేశారు. ప్రధానమైన అంశంగా ఉంది. రాజకీయ అంశాలు ఏంటంటే లక్ష్మణ్ నాయకత్వంలో 2019లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇతర పార్టీల నాయకులు మభ్యపెట్టి టీఆర్ఎస్ తీసుకుంటోంది. అంత బలం నిజంగా మీరు పుంజుకుంటారనే బలం నమ్మకంతో చెప్పారా, లేకపోతే అధ్యక్షుడికి కాస్త బూస్టింగ్ ఇచ్చే మాటలు ఏమన్నా అనుకోవచ్చేవి? ఇప్పుడు మనిషి బతికేది 2 థింగ్స్, ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ లేకపోతే మనిషి ఉండడు, అవసరం లేకపోతే మనిషి ఉండడు. రేపు ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే ఆశ ఉంటేనే మనిషి బతుకుతాడు. అవసరం ఇంట్లో పిల్లల పిల్లలు ఉన్నారు, ఉద్యోగం చేయాలి, నెలవారీ జీతం తీసుకురావాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, ఇది అవసరం. ఆశ అవసరం 2 తీసేస్తే మనిషి ఇక్కడ ఉంటాడు. 2019లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని శ్రేణులన్నీ కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ బలహీనపడింది, కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టులకే పరిమితం అవుతా ఉంది, టీఆర్ఎస్ పార్టీ మీద పోరాడేటువంటి స్థాయి స్థోమత పార్టీకి లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి గతంలో మంత్రులు చేసిన వాళ్ళందరి మీద 1, 2, 3 కుంభకోణాలు ఉన్నాయి కాబట్టి రోజుకొకరోజు జారిపోతూనే ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం బలంగా ఉన్నది ఏదంటే భారతీయ జనతా పార్టీనే. టీఆర్ఎస్ ఇన్ని ప్రయత్నాలు చేసి కూడా ఈ రాష్ట్రంలో ఏం కదిలించలేకపోయింది. కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏమేమి వస్తున్నాయని చెప్పి ప్రజలలో మేము బలపడడానికి కృషి చేస్తా ఉన్నాం. మీరు అన్నారు జాతీయ రహదారుల గురించి చెప్పినారని. అవును, నితిన్ గడ్కరీ గారు ఒకటే రోజు వచ్చి 43,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు మంజూరు ఇస్తే ఒక జాతీయ రహదారికి శంకుస్థాపన చేసి వెళ్ళినారు. మీకు తెలుసు, మా మెదక్ జిల్లాకు వస్తే నీమ్స్ అనేటువంటిది ఇచ్చినారు. అది ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించినటువంటి విషయమే. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి కానీ, దామర్చెర్లలో ఏర్పాటు చేసిపోతున్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ కానీ ప్రకాష్ జవదేకర్ గారు 15 రోజులలో పర్యావరణ అనుమతులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నేను నా 30 సంవత్సరాల రాజకీయాల జీవితాల్లో ఇట్లాంటి ఎక్కడ చూడలేదని ముఖ్యమంత్రి గారే శాసనసభ వేదికగా చెప్తూ వచ్చినారు. 15,000 కోట్లతోటి రేపో మాపు ప్రధానమంత్రి వచ్చి ఎన్టీపీసీ రామగుండంలో ఇంకొక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు అన్నింటినీ కూడా కేంద్రం మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఒక మెట్టు ముందుగా చూసి క్లియరెన్స్ ఎందుకు చేస్తా ఉందంటే ఇది కొత్త రాష్ట్రం ఏర్పాటైంది, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించుకుంటూ సపోర్ట్ చేయాలని చేస్తా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారు పొగుడుతారు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాల బాధ్యత. మేము చెప్తాను లిస్ట్, మీరు మాకు అవకాశం ఇస్తే నేను 250 పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా చెప్తాం. 90,000 ఇండ్లకి దాదాపు ఒక్కొక్క ఇల్లుకి 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ మంజూరు చేసింది. సరే, మీరు హడ్కో రుణం అన్నారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇదే. ఇట్లా రుణాల విషయంలో గానీ, మీరు అడుగుతున్నటువంటి ప్రాజెక్టుల క్లియరెన్స్ విషయం లోపల గానీ, మీకు అత్యవసరంగా విద్యుత్ అవసరం ఉంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి చెప్పడం గానీ, లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిన విద్యుత్ ఇవ్వడం లోపల గానీ, వారి జిల్లాకు సంబంధించినటువంటి పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కానీ, గణేష్ బిగాల్ గారి జిల్లాకు సంబంధించి రైల్వే లైన్ల ఏర్పాటు విషయం లోపల గానీ కేంద్రం ఇతోధికంగా ఈ రాష్ట్రానికి సాయం చేస్తా ఉంది. అది కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా గుర్తిస్తుంది. టీమ్ ఇండియా కెప్టెన్ గా 29 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అనేది నరేంద్ర మోడీ గారి ఆశ, ఆశయం. ఇది ప్రభుత్వం విధి, ఇది ప్రభుత్వం విధి. రాజకీయ పరంగా లక్ష్మణ్ గారు అన్నది ఏంటంటే, మీరు ఇంత బలంగా ఉండి, నేను ఇందాక సేవ్ డెమోక్రసీ అనే చర్చను మీరు అడిగినప్పుడు చెప్పిందే నిన్న లక్ష్మణ్ గారు చెప్పినారు. ఏం చెప్పినారు? మీరు ఇంత బలంగా ఉన్నారు, ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చినారు, మీ ఏడాది పాలన తర్వాత అన్ని సర్వేలు మీకే ఓట్లేసినాయి, దయించి ఆ సేవ్ డెమోక్రసీయో లేదా పక్క పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళని కూడా రాజీనామా చేయించి మీ బలాన్ని నిజంగా పెంచుకోండి, చాలా మంచిగా ఉంటుంది. తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలను వెంకయ్య గారు ఆకాంక్షించారు. అంటే దాని అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు గ్రామాల్లో దగ్గర నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారం దాకా బీజేపీ ఉండాలనేనా? అది మీ ఇంటర్ప్రిటేషన్ తప్పు. అడుగుతున్నా, ఉండాలనేనా? ఇంటి మీద, ప్రతి ఇంటి మీద, ఇంటింటికి పార్టీ అని చెప్పి, ఇంటింటికి పార్టీ అని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో ప్రోగ్రామ్ తీసుకుంటది. పల్లె నిద్రాన్ని తీసుకుంటారు, అన్ని గ్రామాల్లో జెండాలు ఎగిరేయాలని తీసుకుంటారు. దీని ద్వారా ఎక్కువ సాధ్యమైనంత ఎక్కువ మందిని సభ్యులు చేసుకుంటారు. ఇప్పటికే ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీల కంటే, ప్రపంచంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ ఇండియా, మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సభ్యత్వాన్ని కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ సభ్యత్వాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడంలో తప్పేముంది? ఇంటికి పోతా ఉన్నాం, ఇంటికి జెండా ఇస్తా ఉన్నాం,
లోపల ఉండాలా లేకపోతే అధికారం కోసం అట్లా ఉండాలా అని డౌట్ తో అడిగా. పార్టీ మెంబర్షిప్ ఆల్రెడీ జరిగి ఉన్నది, ఆన్లైన్ మెంబర్షిప్ పేరిట రకరకాల మెంబర్షిప్ జరిగింది. వాటిని స్ట్రెంథెన్ చేయడం కోసం ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరుగుతుంది. గణేష్ గారు, కౌరవ సేన లాంటి టీఆర్ఎస్ ని ఎదుర్కొంటాం, ఇదొక పెద్ద స్టేట్మెంట్ అయితే, బీజేపీ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. మీరేమో బంగారు తెలంగాణ కోసం కష్టపడుతున్నాము, సాధిస్తామని చెప్తే, మరి బీజేపీ అధికారంలోకి వస్తే తెస్తామంటే అప్పటి వరకు రాదని చెప్పడం ఉద్దేశమా? అలాగే కౌరవ సేనని పోల్చడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇంతకుముందు మా మిత్రుడు రఘునందన్ గారు చెప్పినట్టు నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేస్ ఇచ్చారని, దాని తర్వాత 15 రోజుల్లో పర్యావరణ శాఖ నుంచి ప్రకాష్ జవదేకర్ గారు పర్మిషన్ ఇచ్చారని, చాలా సంతోషం. మేము ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కూడా మేము ధన్యవాదాలు చెప్పినాం. మాకు ఎవరు సాయం చేసినా కూడా ఖచ్చితంగా మేము ధన్యవాదాలు చెప్తాం. ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, తీసుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎందుకంటే పర్యావరణ శాఖ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచే రావాలి. కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా నేషనల్ హైవేస్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే డెవలప్మెంట్ చేయాలి. కానీ డెవలప్మెంట్ మేమే చేశామని చెప్పేసి ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంటింటికి జెండా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి హక్కు ఉంది, చేసేటటువంటి ఆశ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు ఆశ ఉంటేనే మనిషి జీవిస్తాడని, అదే ఆశతో వాళ్ళు పోతారు, అదే ఆశతో మేము పోతాం, అదే ఆశతో వీళ్ళు పోతారు. రేపు పోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో నిలబడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చెప్పుకుంటారు, మేము ఇవి చేశాము అని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వంగా మేము చెప్పుకుంటాం. పోయిన తర్వాత ప్రజలు చూస్తారు, అప్పుడు చూసి ఓటేస్తారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి పర్యావరణ క్లియరెన్స్ కావచ్చు, వారు ఇచ్చినటువంటి హైవేస్ కావచ్చు, ఏవైనా కూడా వాళ్ళు ప్రజల ముందు పెడతారు, మేమే పెడతాం. మరి ఇంతకు ముందు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఈ దేశంలో జరిగిందా? లేదు. రాష్ట్రం, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి మాట వాస్తవమే. అంటే ప్రపంచ దేశాలు కూడా బేషన్ని మెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక 4500 మెగావాట్స్ ఉన్నటువంటి 4350 మెగావాట్స్ ఉన్నటువంటి స్టేట్ ప్రొజెక్టింగ్ 23,000 అది ఇష్యూస్ రాజకీయంగా కౌరవ సేన అన్నారు మిమ్మల్ని. కౌరవ సేన అంటే అది చాలా సీరియస్ పదం కదా. అవును, వాళ్ళు ఏమన్నా కామెంట్ చేసినా కూడా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. అంతేనా? ఖచ్చితంగా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. దానికి మేము కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు రాజకీయ పార్టీగా మేము అభివృద్ధి చెందాలనుకుంటున్నామో, మేము చేసిన పనులు వాళ్ళు చెప్పుకున్నాను అనుకుంటున్నామో, దాని మీద చర్చ. మేము చేసే పనులు మేము చెప్పుకుంటాం, మేము కూడా చేస్తున్నాం రాజకీయంగా. ఇప్పుడు 27వ తేదీ రోజు మాకు ఆవిర్భావ సభ ఖమ్మంలో ఉంది. సో మా పార్టీగా మేము చేసుకున్న తర్వాత మీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మీరు తీసుకొచ్చుకుంటారు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు మా వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎస్ మీరు అంటున్నారు ఖచ్చితంగా మేము అధికారంలోకి రావాలని చూస్తున్నాం, సంతోషమే. విల్ గో, ప్రజాక్షేత్రంలో నిలబడతాం. పొలిటికల్ గా కమెంట్ చేయడం మీకు ఏమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని బీజేపీ అంటుంది, అధికారంలోకి వస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో మీరు విమర్శలు చేయకపోవడానికి కారణం పుచ్చుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి. అంటే రిషి గారు రాజకీయంగా అదే చెప్తున్నాను నేను, రాజకీయంగా వాళ్ళు రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, మేము సిద్ధంగా ఉంటాం. మీ ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదే దాన్ని రప్చర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ ఏ లైజనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళందరూ ఒక 29 రాష్ట్రాలని ఒకే బిడ్డలా చూసుకోవాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారని చెప్పేసి మేము దాంట్లో అనుకోండి అనవసరమైన రాజంతాలు పోల్చినట్టు అటువంటి అవసరం మాకు కూడా లేదు. మీరు ఓకే ఆల్టర్నేటివ్ పార్టీగా మీరు ఎదగాలనుకుంటాం, సంతోషం. మాకు కూడా ప్రతిపక్షం కావాలని మేము కోరుకుంటాం. మాకు బీజేపీ అయితే ఏంటి, కాంగ్రెస్ అయితే ఏంటి, ఇంకో పార్టీ అయితే ఏంటి, ఎవరైనా ఒక ప్రతిపక్షం ఉండాలి కదా. అవసరం మాకు లేదండి, టీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. పార్టీలో నుంచి ఎమ్మెల్యేలపై చేరినంత మాత్రం ప్రతిపక్షం లేకుండా చూడాలనే ఉద్దేశం ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదు. ప్రతిపక్షానికి ఎంత గౌరవం ఇస్తున్నాం అనే మాట ఒకటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మీకు ఈరోజు చూశారు, మీరు మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కొన్ని ప్రతిపక్ష నేత లేచి ఒక మాట అడిగారు, మీరు ఎన్నడూ లేని విధంగా మీరు రిజర్వేషన్స్ని మీరు ప్రవేశపెట్టారు, మరి మహిళలకు కూడా 33% ఇస్తే బాగుంటుంది అని ఒక సూచన చేశారు. సూచన చేస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు లేచి చెప్పారు, చాలా మంచి సూచన, నేను వెంటనే డిక్లేర్ చేస్తున్నాను 33% రిజర్వేషన్ ఇస్తాను. ఒకవేళ ప్రతిపక్షానికి నిజంగా మేము విలువ ఇవ్వనట్టయితే ఇప్పుడు ఎక్కడన్నా చూసారండి ప్రతిపక్ష మాట అలాగానే ఎంబడే ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడడం? ఇప్పుడు బీజేపీ నేత లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు, మీరు బోలాశంకరుడు అని ఎవరెవరు అడిగినా ఇస్తారని చెప్పేసి. అంటే ఆ గౌరవం ఇస్తున్నాం కాబట్టి కదా ఇవేంటి ఉంది. క్యాబినెట్ లో మంత్రులు లేనటువంటి, క్యాబినెట్ లో మహిళలు లేనటువంటి మంత్రివర్గం దేశంలో టీఆర్ఎస్ మంత్రివర్గం. అట్లా చెప్పారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉంది అన్నారు నిన్న మాట్లాడుతూ వెంకయ్యనాయుడు. 100% రాజకీయ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరు లేరు, బట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అంటే ఉండదని అనుకుంటున్నారా మీరు?
కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎన్నికలప్పుడు మనకు తెలుసు రిషి గారు. ఈ రోజు మిగిలింది ఎంతమంది కూడా చూస్తా ఉన్నాం. నేను ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కుంభకోణంలో ఇరుక్కుపోయింది. కోలుకునేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో నాయకత్వం లేదు, దేశంలో నాయకత్వం లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని మెల్లగా కోల్పోతూ వస్తా ఉంది. ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 5 2 చోట్ల వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ 2 కూడా వాళ్ళ చేతిలోంచి పోతా ఉన్నాయి అనేటి ప్రీపోల్ సర్వేస్ అని చాలా స్పష్టంగా చెప్తానే ఉన్నాయి. ఇక మిగిలిది ఏముంటది? నాయకులు లేకపోతే రాజకీయ పార్టీ అయినా నడుస్తుందా? నిమిషానికి ఒక కుంభకోణం. ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి లేచి బలంగా టీఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి, దమ్ము, ధైర్యం ఎదుర్కొనే చేస్తున్నారా? చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? అసెంబ్లీ సమావేశాలు బాగా చేసాం వాళ్ళది వాళ్ళు బాగా అవుకుంటే కదా సార్. లైవ్ చూస్తున్న జనం చెప్తా ఉన్నారు. ఇందాక వారు చెప్పారు కదా, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వండి అని గొప్ప ప్రతిపక్ష నాయకులే చెప్పగానే మా నాయకుడు ఒప్పుకున్నాడు. అక్కడే కనబడుతుంది కదా మ్యాచ్ ఫిక్సింగ్. అసలు మీ ఇంట్లోనే కదా జేఏసీ పుట్టింది. అసలు మీరే ప్రతిపక్ష నాయకులుగా వారితో కొల్లుడైనారనే కదా. ఒక పార్టీకి పక్ష నాయకులు ఆయన పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోమని. 6 నెలల తర్వాత అదే నాయకుడు అదే కండువా కప్పుకొని వచ్చేసేస్తాడు రిషి గారు. ప్రతిపక్ష నాయకుడు మీరు అన్నారు ప్రతిపక్ష నాయకులు అడిగితే చేసినారని. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఏమున్నాయో నీకు తెలుసు, నాకు తెలుసు అన్న. ఎలక్షన్లప్పుడు ఇన్నోవా బ్యానెట్ లో 2 కోట్ల రూపాయలు పెట్టుకొని వచ్చి దొరికిర్రు. స్టిల్ ద కేసు పెండింగ్. ఎందుకుందో తెలుసు, ఎందుకు ప్రభుత్వం ఛార్జ్ షీట్ వేస్తలేదో తెలుసు, అన్ని అందరికీ తెలుసు అన్న. ఇక్కడ సిబిఐ తోటి ఒక నివేదిక కోరిండ్రు. నాటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మీద 500 పేజీల నివేదిక సిబిఐ తయారు చేసి ముఖ్యమంత్రి టేబుల్ మీద పెట్టింది. మాట్లాడమని ఉండ్రి. సిబిఐ నివేదికను బహిరంగపరచమని అడగాలి కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇళ్ళకి వస్తానని బిల్లులు చెల్లించమని అడగాలి కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల గురించి ప్రశ్నించాలి. ఏడుంది కాంగ్రెస్ పార్టీ? 2019 నాటికి కాంగ్రెస్ ప్రశ్నించలేదు, టీడీపీ ప్రశ్నించలేదు. 2019 కాదు రిషి, 2016కే జారిపోయింది. గుండె జారిపోయింది. ఏంటంటే ఎమ్మెల్యే చచ్చిపోతే వాళ్ళ భార్య గెలుస్తుంది, ఏకగ్రీవం అవుతుంది. మా జిల్లాలో ఎలక్షన్స్ అయినాయి నారాయణకెళ్ళ. ఏం జరిగింది? రేపు పాలేరులో ఎన్నిక జరగబోతా ఉంది. ఏం జరుగుతుంది? ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఏడే కనబడుతుంది సార్ ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకత్వాలు ఏమైనా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ బతకడం అనేది వచ్చే ఎన్నికలలో జరగదు. కాబట్టి టీడీపీ బీజేపీ పరిస్థితి ఏంటి? లింగారెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి. రిషి గారు నేను ఏమంటున్నాను, నేను ఇందాక 2 రాష్ట్రాలు కలిపి మాట్లాడాను. 2 రాష్ట్రాలు మొత్తం దేశం గురించి మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. దేశం ముందు తర్వాత వ్యక్తులు అనేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మీ పొత్తులు ఎట్లా ఇందాక మీరు ఎన్ని రకాలుగా అడిగినా నేను ఒకటే మాట చెప్పినాను. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో నిధుల పంపకానికి సంబంధించిన సయోధ్య ఉంటుంది. అది ప్రభుత్వాల మధ్యలో ఉండేటువంటి అండర్స్టాండింగ్. పార్టీలుగా రాజకీయ పార్టీలుగా పోరాటం చేసుకుంటూనే ఉంటాం. ఎవరు దానికోసం రాజకీయ ఈక్వేషన్స్ బట్టి కూడా ఉంటుందా? నిన్న చాలా స్పష్టంగా మీరు 1-2 సార్లు అడిగారు. ఇందాక మీరు కౌరవ సేన అని అన్నారని. ఎందుకు అన్నారని అడిగినారు. గెలిచినప్పుడు మీ సంఖ్య ఎంత? తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీ సంఖ్య 63. ప్రజలు మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చినారు. ఉద్యమ నాయకుల్ని గెలిపించినారు. వీళ్ళంతా పోరాడి జైళ్లకు వచ్చి వీళ్ళు లేకపోతే తెలంగాణ రాలేదని చాలా మందిని గెలిపించినారు. అందులో మీరు ఆ సంఖ్యని 83కు తెచ్చుకున్నారు. రేపు మాపో ఇంకో 10 పెంచుకోబోతా ఉన్నారు. అదే ఇది ఈ రకంగా మీరు మీ సంఖ్యను 100కు పెంచుకోవడం వల్ల మీరు 100 మంది కౌరవుల్లా కనబడతా ఉన్నారు. మేము 5 ఎమ్మెల్యేలు ఉన్నాం, పాండవులాగా కనబడుతున్నామని రిధమిక కలిపి చెప్పినారు లక్ష్మణ్ గారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అందులో అదేమన్నా అన్టచబుల్ పదవా ఏమన్నా? లేకపోతే కేసీఆర్ గారు లాగా మా నాయకుడు కాంగ్రెస్ మంత్రులంతా దద్దమ్మలు, చౌటలు, సన్నాసులు అనేటువంటి పదాలు మేము మాట్లాడతలేం కదా. వీఆర్ మోర్ డెమోక్రటిక్ రిషి. ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఎక్కడ కూడా మేము పండించే. మీరేం చెప్తారు? టీడీపీ బీజేపీ సంబంధాలు పెద్దగా బాగోలేదనేది మనకు కనిపిస్తున్న వ్యవహారమే. కొత్త రాష్ట్రం, కొత్త సమస్యలు, రాజధాని కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇంటి ప్రాజెక్టులు కానీ, తర్వాత సంక్షేమ పథకాలు కానీ, బడ్జెట్ లోటు కానీ, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అయితే దానికి చేసినటువంటి సాయం చాలదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని సాయం భారీగా చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారి దగ్గర కానీ, కేంద్ర మంత్రుల చుట్టూ కానీ తిరగడం జరుగుతూ ఉంది. అంతేగాని దీనికి రాజకీయమైనటువంటి సంబంధాల విషయంలో ఇప్పుడు మనం మాట్లాడడానికి, వ్యాఖ్యానించడానికి కూడా ఇది సమయం కాదు. అది ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్రం యొక్క మరి నవనిర్మాణం అనేది చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సైద్యతో బాలను, సహకారంతో బాలను, మరి సమన్వయంతో బాలను ఆ విధంగా
మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ పోవడం జరిగింది. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం అన్నారు కదా, దాదాపు అధికారంలోకి వచ్చే శక్తి వంచన లేక కృషి చేస్తానంటే టీడీపీ రిషి గారు కాంగ్రెస్ వారి పక్ష నాయకుడిగా తెలంగాణ శాసనసభలో ఉంచిన నాయకుడు ఇవాళ లేడున్నాడో మీకు తెలుసు. వాళ్ళ పార్టీ నుంచి గెలిచినటువంటి టీడీపీ ఏం ఎమ్మెల్యేలు చెప్తున్నా ఎక్కడ ఉన్నారో ఒకటి తెలుసు. ఇక్కడ గ్రేటర్ కాదు, టీడీపీ ఇంకా పోరాడలేదని బీజేపీ అట్లాంటి statement ఇస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయిన తెల్లారి ఒక పార్టీ తన అధికార పత్రిక లోపల ఒక వార్త రాపిస్తుంది, రేపో మాపో ఏసీబీ నోటీసు ఆయన ఏం చెప్తారు చూద్దాం. ఒక్క నిమిషం. అనగానే 3 రోజులుగా ఎమ్మెల్యే అదే చెప్తున్నా నేను. ఇంకా మీ ఎమ్మెల్యేలు ఏడున్నారు? లింగారెడ్డి గారు ఎమ్మెల్యేలు గుండె జారిపోతున్నారు, మీ నాయకుడు ఇక్కడ పట్టించుకోవట్లేదు, విజయవాడకి వెళ్ళిపోయినాడు అనేది వీళ్ళంతా అక్కడ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ వస్తా కాలమని పార్టీ పరిస్థితి. ఓటుకు నోటు కేసు వస్తుంది. పార్టీ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కూడా పొత్తు ధర్మం ఉంది కాబట్టి కనీసం 5 ఏళ్ల పాటు మేము మాట్లాడకుండా ఉంటే బెటర్. పొత్తు ధర్మం పాటిస్తూ. రాజకీయపరమైనటువంటి మరి సమన్వయాన్ని లోపం వచ్చే విధంగా మేము ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ మేము కూడా మాట్లాడట్లేదు. మేము కూడా పొత్తు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడతలేము. వద్దనుకుంటున్నారు పొత్తు. మా పార్టీ ఎదగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం, మా పార్టీ ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఎమ్మెల్సీ వీరాజ్ గారు ఎన్నిసార్లు ఎన్ని వ్యాఖ్యానాలు చేస్తే కూడా మేము సమయం గాలి ముద్దు కృష్ణనాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు. గాలి ముద్దు కృష్ణనాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఇక్కడ వారు చెప్పినట్టు 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు ఇవ్వాలి, ఎవరి ఎత్తుగడలు వాళ్ళవి, ఎవరి ఆశలు ఆకాంక్షలు, ఎవరి లక్ష్యాలు వాళ్ళు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ స్టేజ్ లో మాత్రము ఎందుకంటే వాళ్ళు ఇంకా మాతో జాతీయ పార్టీ కాబట్టి సైద్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏదో స్వతంత్రంగా తెలంగాణ విషయంలో వేరు, తెలంగాణ విషయంలో వేరు. బీజేపీ పరిస్థితిని ఆంధ్రాకు కూడా అన్వయింపజేసి స్వతంత్రంగా అధికారంలోకి వస్తామన్నట్టు వ్యాఖ్యానించడం సరైనటువంటి విషయం కాదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం శాసనసభకి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ అన్ని ఉంటాయని నాకు తెలుసు. 35 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి లోటు బడ్జెట్ ఉంటది, ఇందులో ఎలుసుబాట్లు ఉంటాయని తెలిసి మీరు రుణమాఫీ చేస్తానని, డోక్రా రుణమాఫీ చేస్తానని ఇన్ని రకాల వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల వాగ్దానాలు ఎలా చేయగలిగారు? ఏ అబద్ధాలు ఆడదామనా, ప్రజలు మోసం చేద్దామనా? చెప్పండి, ఎక్కడయ్యా మీరు? అట్లా కాదు, రైతుల అకౌంట్ లో డబ్బు పడుతుంది. 10 రూపాయలు వేస్తే అకౌంట్ లో పడితే అయిపోయినట్టునా? 10 రూపాయలు వేస్తే అకౌంట్ లో పడిపోయినట్టునా? మీరు సిగ్గు ఉండేవాడు ఎవడు కూడా